హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అరబిక్ స్టైల్లో వెజిటేబుల్ స్పెగతి ఎలా చేయాలో చూద్దామండి. మనమైతే నూడిల్స్ అంటాము, బట్ వీళ్ళ లాంగ్వేజ్లో స్పెగతి అంటారు. చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా లాంగ్ టైం అవుతుంది కదా వీడియో చేసి, టైం ఉండక వీడియో చేయలేకపోతున్నానండి. కావాల్సిన పదార్థాలు చూడండి. వెజ్ హక్కా నూడిల్స్ అండి. ఇది ఓన్లీ ఇందులో నూడిల్స్ మాత్రమే ఉంటుంది. అలానే రెడ్ క్యాప్సికమ్ ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి. అలానే గ్రీన్ క్యాప్సికమ్, మీ దగ్గర ఉంటే ఎల్లో క్యాప్సికమ్ కూడా యూస్ చేయండి. అలానే క్యారెట్, 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే గార్లిక్ చాపింగ్ చేసుకున్నాను చిన్నగాని. క్యాబేజ్ చూడండి, ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి పొడవు కానీ. అలానే ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అండి, మన సైడ్ ఉల్లికాళ్ళు అంటారు కదా అవి. అలాగే మిరియాల పొడి, ఇది వచ్చి చిల్లీ సాస్ అండి. అలానే ఇది సోయా సాస్ అండి, మనం చేసే చైనీస్ కదా, సో అందుకని ఇవి. అలానే వెనిగర్ అండి, ఇది వైట్ వెనిగర్ అంటారు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి, ఇంకా అంతకుమించి పెద్దగా ఏం కూడా ఉండదు. బట్ ఇది తయారు చేసుకోవడానికి కొంచెం మందపాటి ప్యాన్ తీసుకోండి. అంటే కొంచెం మందంగా ఉండాలి, లోతుగా ఉండాలి ప్యాను, మనకి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ వేసుకోండి. మ్యాక్సిమం మనకి తెలుస్తుందండి, ఆయిల్ ఎంతో అక్కర్లేదు, కొంచెం అయితే సరిపోతుంది ఆయిల్. అలానే గార్లిక్ వేసుకోవాలి. జింజర్ కూడా యూస్ చేయొచ్చండి, బట్ చైనీస్కి జింజర్ అంత టేస్టీగా ఉండదు, సో గార్లిక్ సరిపోతుంది. హాఫ్ గార్లిక్ తీసుకున్నానండి, ఇలా చిన్నగా చాపింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. తెలియని వాళ్ళు కుకింగ్ నేర్చుకుంటారు కదా, సో అందుకని. మన ప్రీవియస్ ఛానల్ డిలీట్ అయింది కదండి, సో అందుకని ఇందులో అప్లోడ్ చేస్తున్నాము. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరీ బ్రౌన్గా వచ్చేయకూడదు, మన బిర్యానీకి కర్రీస్లో వేసుకున్నట్టు, కానీ జస్ట్ మగ్గితే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. కలర్ఫుల్గా ఉంది కదండి, సో ఇలాగ యాడ్ చేసుకోండి. ఇంకా మీరు ఇందులో మష్రూమ్ కట్ట యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇందులో యాడ్ చేయట్లేదు మష్రూమ్. మీకు మష్రూమ్ అవైలబుల్గా ఉంటే మష్రూమ్ కూడా యాడ్ చేసుకోండి. క్యాబేజ్ కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం వెజిటేబుల్స్ మగ్గాక క్యాబేజ్ కూడా వేసేసుకోండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూసారా, కొంచెం అయితే మగ్గాయి వెజిటేబుల్స్. ఇప్పుడు ఈ టైంలో పెప్పర్ వేసుకోండి, మిరియాల పొడి ఉంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి. బట్ టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందులో అరబిక్ హౌస్లో అవైలబుల్గా ఉండదు, సో అందుకే నేను స్కిప్ చేశాను. ఇప్పుడు చిల్లీ సాస్ అండి, చిల్లీ సాస్ కూడా వేసుకోండి. చిల్లీ సాస్ దీనికి ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఫుల్ ప్యాకెట్ కదా, సో అందుకని ఎక్కువే పడుతుంది. అలానే సోయా సాస్ మాత్రం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇందులో చాలా సాల్ట్ ఉంటుంది. నేను అందుకే ఇంకా మళ్ళీ సాల్ట్ యాడ్ చేయలేదు, సోయా సాస్ మాత్రమే సరిపోతుంది. అలాగే వెనిగర్ కొంచెము. ఇప్పుడు ఇదంతా మసాలా నీట్గా మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. వీడియోస్ చేయడానికి అసలు టైం దొరకట్లేదండి, ఎడిటింగ్కి అవి అంత టైం ఉండట్లేదు, సో అందుకే వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు. ఇప్పుడు ఇలా మగ్గాయి కదండి, ఇందులోకి ఇలాగే వేసేసుకోండి నూడిల్స్. ఇంకా బ్రోక్ చేయొద్దు, ఎందుకంటే మీరు బ్రోక్ చేస్తే ఇంకా చిన్నగా అయిపోతాయి. సో ఇలా వేసుకొని లైట్గా హాట్ వాటర్ వేసుకోవాలండి. ప్యాకెట్లో 4 స్లైసెస్ వచ్చాయి. ఇలాగే వేసేసుకోండి, ముందు ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, ఇందులో వేసేసుకోవచ్చు డైరెక్ట్గాని. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది వేసాక, ఎందుకంటే మనం వాటర్లో కుక్ చేయం కదా, వెజిటేబుల్స్లోనే కుక్ అవుతుంది నూడిల్స్. సో కొంచెం హాట్ వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. చూసారు కదా, తక్కువే వేసుకోండి, వాటర్ అయితే పెద్ద ఎక్కువ పట్టదు, తక్కువే పడుతుంది. ఇలా మధ్యలో మాత్రం మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలానే అవుతుందండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇలా స్మూత్గా రావడానికి. ఫోర్క్ యూస్ చేయండి. చూసారా పొడి పొడిగా ఎలా వచ్చినాయో. చాలామంది నూడిల్స్ ఉడకపెట్టేస్తారండి, ఉడకపెట్టక్కర్లేదు, ఈ నూడిల్స్ ఇలాగే ఉంటుంది. మనం యాడ్ చేసే మసాలాలోనే ఈ స్టేజ్లోనే మీరు సోయా సాస్ అడ్జస్ట్ చేసుకోండి. చిల్లీ సాస్, సోయా సాస్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. చిల్లీ సాస్ ఇదే కలర్లో ఉండదండి, గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది, సో అది కూడా చిల్లీ సాసే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.